2023 ప్రకారం వృషభ వారి జాతకం ప్రకారం రానున్న రోజుల్లో ఎలా ఉండబోతోంది, వీరి అదృష్టం కష్టనష్టాలు ఎలా ఉండబోతున్నాయి అన్నది చూద్దాం. మీ జన్మ నక్షత్రం కృత్తిక 2, 3, 4 పాదాలు లేదా రోహిణి 1, 2, 3, 4 పాదాలు లేదా మృగశిర 1, 2 పాదాల్లో అయినా మీది వృషభ రాశి అవుతుంది. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం గురుగ్రహం అతి చక్కటి అనుకూల ఫలితాలను ఏర్పరుస్తుంది. కుటుంబంలో మీ పలుకుబడి పెరుగుతుంది. న్యాయవంతంగా విశేషమైన భూసంపదలు ఏర్పరచుకుంటారు. మిత్రవర్గం వలన ఉద్యోగం పొంది కష్టాల నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక స్వభావం అలవడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వల్ల బాధపడుతున్న వారికి ఉపశమనం లభిస్తుంది. సంతాన ప్రయత్నం చేసేవారికి పుత్ర సంతాన సౌఖ్యం లభిస్తుంది. వ్యాపార రంగంలో వారికి ఆర్థిక లాభాలు పుష్కలంగా ఉన్నాయి. కళారంగంలో వారికి, ముఖ్యంగా సంగీత సాధువులకి ఈ శుభప్రభ నామ సంవత్సరం అనుకోని విజయాలను ఏర్పరుస్తుంది. వృషభ రాశి వారికి అన్ని పౌర్ణమి రోజులు విశేషంగా కలిసి వస్తాయి. అదేవిధంగా రాజకీయ నాయకులకు, డాక్టర్లకు అత్యంత లాభకరంగా ఉంటుంది. వ్యవసాయ ఆధారిత జీవనం చేసేవారికి కూడా ఆకస్మిక లాభాలు లభిస్తాయి. ఈ కాలం అత్యంత అనుకూలమైన కాలం. అయితే నూతన ప్రారంభ వ్యాపారాలకు అంత అనుకూల కాలం కాదు. వృషభ రాశి వారికి ఏలిన నాటి శని దశ లేదు. వృషభ రాశి వారికి జనవరి 2023 నుంచి ఉత్తమ ఫలితాలు రానున్నవి. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం బాగా ఉన్నప్పటికీ ఉన్నత స్థాయిలో ఖర్చులు పెరుగుతాయి. సమాజంలో కీర్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం కలిసి వస్తుంది. విద్యార్థులకు అనుకూలమైన సమయం. స్త్రీలకు మధ్యస్థ సమయం. వ్యాపారస్తులకు ఏ సంవత్సరం లాభదాయకంగా ఉంటుంది. రైతులకు, సినీ రంగం వారికి, పార్టీ వారికి మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం కొంత అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేస్తారు. కేతువు శుభస్థానంలో ఉండటంతో ధైర్యాన్ని, సమయస్ఫూర్తిని, కార్యనిర్వహణ సామర్థ్యాన్ని ఇస్తాడు. ఉద్యోగపరంగా శ్రమకు తగ్గ గుర్తింపు తప్పనిసరిగా దొరుకుతుంది. నూతన వాహనాలు కొనుగోలు చేసేందుకు మీకు మంచి సమయం. అప్పుల బాధలు తీరుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కొన్నేళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ఉపశమనం ఉంటుంది. సంతానం కారణంగా సంతోషంగా ఉంటుంది. అవివాహితులకు సంబంధాలు కుదురుతాయి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. కొన్ని ఒత్తిడులు, ధన ప్రాణోపాలకు లొంగవద్దు. మార్కెట్ రంగంలో ఉన్నవారు టార్గెట్లను ఫినిష్ చేస్తారు. వ్యాపారులకు మొదటి 6 నెలల కన్నా తర్వాత 6 నెలలు బాగుంటుంది. చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. ఆధ్యాత్మిక కథపై శక్తి పెరుగుతుంది. ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండండి. దశమంలో శని వల్ల మానసిక ఒత్తిడి అధికంగా, మనశ్శాంతి తక్కువగా ఉంటుంది. 12లో రాహు ఉండటం వల్ల ఖర్చులు పెరుగుతాయి. స్థల మార్పులు, గృహ మార్పులు ఉంటాయి. కొన్నిసార్లు అనాలోచిత నిర్ణయాల వల్ల తప్పటడుగు వేసే అవకాశం ఉంది. దుష్టులను మంచివాళ్లు అనుకొని భ్రమపడతారు. అయితే వారి నుంచి నష్టం జరిగాక కోరుకుంటారు. కొన్ని విషయాలలో తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. అనాలోచిత నిర్ణయాలు తీసుకోకుండా పెద్దల సలహాలు తీసుకోండి. ఇక నెలల వారీగా చూసుకుంటే జనవరి ఈ మాసం నందు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. అసంతానానికి చిక్కులు, అనుకోని ఖర్చులు పెరుగుతాయి. అధికారులతో గొడవలు, కంటికి సంబంధించిన వ్యాధులు కలుగుతాయి. ఫిబ్రవరి మీకు అనుకూలంగా లేదు. ఆర్థిక ఇబ్బందులు, ధన ఆదాయం తక్కువగా ఉంటుంది. అధికారులతో, బంధుమిత్రులతో ఘర్షణలు, సంతానం కారణంగా సమస్యలు తీరుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మార్చ్ ఈ మాసం మీకు అన్ని విధాలుగా ఉంది. ధనాదాయం బాగుంటుంది. సకాలంలో పూర్తి చేస్తారు. స్త్రీ పురుషులతో జాగ్రత్తగా ఉండాలి. సంఘంలో గౌరవం కలుగుతుంది. ఏప్రిల్ ఈ మాసం మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. వాహన సౌఖ్యం, ఆరోగ్యం, సుఖం పొందుతారు. గృహమునందు శుభకార్యాలు జరుగుతాయి. కుటుంబ సౌఖ్యం, మానసిక సౌఖ్యం, భోజన సౌఖ్యం కలుగుతాయి. మే ఈ మాసంలో మీకు అనుకూలంగా లేదు. ఎదురు చూడని వాదనలు, అనుకోకుండా తల్లిదండ్రులకు ఇబ్బందులు, ఊహించని కష్టాలు కలుగుతాయి. మంచి ఆలోచనలతో ముందుకు సాగుతారు. వృత్తిపరంగా సంతృప్తి చెందుతారు. జూన్ ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. అనారోగ్య సూచనలు అధికంగా ఉన్నాయి. ఇతర సంబంధమైన ఇబ్బందులు, విపరీతమైన ఆలోచనలు, ఆర్థికంగా సంతృప్తికరంగా ఉండదు. వస్త్ర వాహన లాభాలు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం దొరుకుతుంది. జులై ఈ మాసం మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. ఆద్యం తక్కువగా ఉంటుంది. బంధువులకు దూరం అవుతారు. కుటుంబంలో చికాకులు, అనవసరపు తగాదాలను కల్పించుకోవద్దు. విజ్ఞతతో సమస్యను పరిష్కరించుకోవాలి. ఆగస్టు ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. సోదర వర్గాల్లో, సంతాన సభల్లో శుభవార్తలు వింటారు. దూర ప్రయాణాలతో అనవసరపు ఖర్చులు ఉంటాయి. అధికారుల కోపానికి గురవుతారు. బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. సెప్టెంబర్ ఈ మాసంలో మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి. శారీరక, మానసిక అలసట,
బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు, అనవసరపు ఖర్చులు వస్తూ వాహన కొనుగోలు ఆప్తులకు దూరంగా ఉండవలసి వచ్చును. అక్టోబర్ ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. మానసిక అశాంతి, సంతానానికి తల్లిదండ్రులకు కష్టమైన కాలం. చేపట్టిన పనులు పూర్తి చేయలేరు. అపనిందలు సంభవిస్తాయి. నవంబర్ ఈ మాసంలో మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు ఉండవు, కానీ అప్పుడప్పుడు కొంచెం నలతగా ఉంటుంది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న గొడవలు ఉన్నప్పటికీ అన్యోన్యత ఉంటుంది. విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం ఉంటుంది, జాగ్రత్త. డిసెంబర్ ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. గత సమస్యలు తొలగిపోతాయి. వృత్తి వ్యాపారంలో కలిసి రాకపోవటం, ఖర్చులు అధికమవడం ఉంటాయి. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ధనలాభం, కుటుంబ సౌఖ్యం, కీర్తి కలుగుతాయి. అపరిందలు, మానసిక ఆందోళనలు కలిగే సూచనలు ఉన్నాయి. వృషభ రాశి వారు మరింత ఫలితాలు పొందాలి అనుకుంటే శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించటం, గురువారం దత్తాత్రేయుడిని పూజించటం చేయాలి. విద్యార్థులకు మంచి సమయం ఉంటుంది. పెద్దలు లేదా టీచర్ల నుంచి కొంత మద్దతు పొందుతారు. వారు కోరుకున్న సంస్థలలో ప్రవేశం కూడా పొందుతారు. పోటీ పరీక్షలు రాసేవారు ఆశించిన ఫలితాన్ని పొందటానికి కష్టపడి పనిచేయాలి. పట్టుదల వదలకుండా ఆశించిన ఫలితాన్ని పొందటానికి తీవ్రంగా ప్రయత్నించాలి. కొన్ని సందర్భాల్లో ధైర్యంగా ముక్తిని ప్రదర్శిస్తారు. కొన్నిసార్లు అధైర్యంగా ఉంటారు. భోజన వసతి, రోజువారీ పనులు చక్కగా ఉంటాయి. మితభాషను, ఓర్పు, సహనం ప్రదర్శించి తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. అధికారుల అండదండలు బాగా ఉంటాయి. గురువులను, పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. పెద్దల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. జన్మ కుజుడు, రాహు సహజంగా ఇబ్బంది కలగజేస్తాయి. మిగిలిన గ్రహాలు అనుకూలంగా ఉన్న కారణంగా అన్ని విషయాల్లోనూ అన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఎలర్జీలు, ఎముకల సంబంధిత సమస్యలు ఉన్నవారు కొంత ఇబ్బంది పడతారు. ఆదాయ వ్యయాలు, రుణాలు సమతులంగా ఉండవు. ఉద్యోగాల్లో ఎన్ని ఆటంకాలు ఉన్నా ప్రమోషన్లు అందుకుంటారు. సర్వత్రా మీ ప్రణాళికల్లో విజయం అందిస్తారు.